హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెలర్ సాగర్. ఈరోజు మనం ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బడ్జెట్ ట్రెక్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. సందక్ఫు ట్రెక్. ఇది వెస్ట్ బెంగాల్లో హైయెస్ట్ పీక్ అన్నమాట. 12,000 feet హైట్లో ఉంటుంది. సో ఈ యొక్క సందక్ఫుకి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఒకటి, ఈ సందక్ఫు ట్రెక్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మాయిన్ బంజ్ అనే ఒక ప్లేస్కి అయితే రీచ్ అవ్వాలి. దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ రోవర్స్. 1957లో సిరీస్ 1 ల్యాండ్ రోవర్స్ 200 ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అందులో 120 అనేది వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. అందులో అరౌండ్ 40 to 50 ల్యాండ్ రోవర్స్ అనేది మాయిన్ బంజ్లో ఉంది. ఇప్పుడు ఈ సందక్ఫు ట్రెక్ అనేది 2 times మనం చేయవచ్చు. ఒకటి 34 kilometers సర్క్యూట్ బై వాక్, అక్కడ లోకల్ గైడ్ త్రూ మనం మాట్లాడుకొని మనం చేసుకోవచ్చు. ఇంకొకటి, అంత టైం లేదు, మేము త్వరగా ఆ ప్లేస్కి వెళ్ళి మేము హైయెస్ట్ పీక్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ 1 night or 2 nights స్టే చేసేటట్టుకు ప్లాన్ చేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం మాయిన్ బంజర్ వెళ్ళి అక్కడ నుండి ఈ ల్యాండ్ రోవర్స్ అనేది బుక్ చేసుకొని పైకి మనం రీచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద యూనిక్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇండో నేపాల్ బార్డర్ కంప్లీట్గా మనం మాయన్ బంజర్ నుంచి 34 kilometers అందరికీ రీచ్ అయినంత వరకు కూడా మనం కంప్లీట్గా ఇండో నేపాల్ బార్డర్ అనేది మనం షేర్ చేసుకుంటాము. మనం సందక్ఫు రీచ్ అయినాక అక్కడ నుంచి నేపాల్ సైడ్ 180 degrees పానోరమిక్ వ్యూలో కంప్లీట్గా 80,000 meters హైట్ ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మౌంట్ ఎవరెస్ట్, మకాలు, కాంచన్జంగా, ఇలా 4 హైయెస్ట్ పీక్స్ అనేది మనం చూడవచ్చు. ఈ ట్రెక్ మేము ఎలా స్టార్ట్ చేసామంటే మాకన్నా ఈ వింటేజ్ ల్యాండ్ రోవర్స్ మీద ఎక్కువ నమ్మకంతో స్టార్ట్ చేసాము. రియల్లీ అండి, మేము లడాక్ రోడ్స్ కూడా నేను రైడ్ చేశాను, అలాగే నార్త్ సిక్కింలో ఉన్న టఫెస్ట్ రోడ్స్ కూడా నేను రైడ్ చేశాను. బట్ ఇదైతే ఇండియా నుంచి అయితే 2 wheelers అయితే పర్మిషన్ లేదు. నేపాల్ నుంచి అయితే మనం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అయితే ఓన్లీ 4 wheelers, అది కూడా ది ట్రైన్డ్ డ్రైవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఏంటంటే అక్కడ 18 days ఆ టెరైన్లో ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ రోడ్స్ మీద డ్రైవ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సో ది నారోయెస్ట్ అండ్ స్టీపెస్ట్ కర్వ్స్ అనమాట. మనం ఇప్పుడు అక్కడ లాస్ట్ 3 kilometers స్ట్రెచ్ రీచ్ అవ్వాలంటే వెరీ ఛాలెంజింగ్. ఆ డ్రైవర్స్కి అయితే మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ట్రెక్ ఎలా మనం స్టార్ట్ చేయాలి, బడ్జెట్ ఎంత, ఏ సీజన్లో మనం వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు మేము చూసేటట్టుకైతే మీకు ఒక ఐడియా వస్తుంది. మా సందక్ఫు ట్రెక్ మేము డార్జిలింగ్ నుంచి స్టార్ట్ చేసాం. డార్జిలింగ్ రీచ్ అవ్వాలంటే న్యూ జల్పైగురి స్టేషన్కి రీచ్ అయ్యి అక్కడ క్యాబ్స్ బుక్ చేసుకొని డార్జిలింగ్ రీచ్ అవ్వచ్చు. ఒక 3.5 hours జర్నీ ఉంటుంది. మోస్ట్లీ క్యాబ్స్ 3,500 నుంచి 4,000 రూపీస్లో ఛార్జ్ చేస్తారు. డార్జిలింగ్ ఫుల్ టూర్ ప్లాన్ అనేది నేను సపరేట్గా వేరే వీడియో అనేది చేసి పెడతాను. ముందుగా మనం సందక్ఫు ట్రెక్ కోసం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మేము ఇండియా క్రికెట్ టీం లాగా 11 members ఈ ట్రిప్కి వచ్చాం. బడ్జెట్లో టూర్ని కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో ట్రైన్స్, బస్సులు, క్యాబ్స్ అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా యూజ్ చేసాం. సందక్ఫుకి రీచ్ అవ్వాలంటే ముందు మనం డార్జిలింగ్ నుంచి మానేబంగ్ అనే విలేజ్కి రీచ్ అవ్వాలి. ఇది డార్జిలింగ్ నుంచి 25 kilometers. క్యాబ్ మీద 1 hour జర్నీ ఉంటుంది. మేము షార్ట్ ట్రిప్ కోసం వచ్చాం కాబట్టి కంప్లీట్గా ట్రెక్ చేసేంత టైం అయితే లేదు. టోటల్ ట్రెక్ కంప్లీట్ చేయాలంటే 7 days పడుతుంది. అందుకే మేము డైరెక్ట్గా ట్రెక్కి బేస్ పాయింట్ అయిన ఇండో నేపాల్ బార్డర్ మానేబంజ్ అనే ప్లేస్కి రీచ్ అయ్యి అక్కడ నుండి ఎన్నో ఏళ్ళగా లెగసీని క్యారీ చేస్తున్న ది వింటేజ్ ల్యాండ్ రోవర్స్ మీద సందక్ఫుకు మా జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం లాస్ట్ 7 kilometers సర్క్యూట్ ట్రెక్ చేసి నా విష్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. మేము 11 members వెళ్ళడానికి 2 ల్యాండ్ రోవర్స్ బుక్ చేసుకున్నాం. ఈ 34 kilometers అప్ అండ్ డౌన్ మనతో పాటు నైట్ స్టే చేసి మళ్ళీ సేఫ్గా రిటర్న్ మాయిన్ బంజ్లో డ్రాప్ చేయడానికి ఒక్కో వెహికల్కి 7,500 రూపీస్ ఛార్జ్ చేశారు. మా రియల్ అడ్వెంచర్ డ్రైవ్ స్టార్ట్ చేసే టైం వచ్చింది. దానికంటే ముందు కొంత రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ లోకల్ రెస్టారెంట్లో ఇక్కడ లోకల్ ఫుడ్ టేస్ట్ చేస్తూ కొంత టైం స్పెండ్ చేశాం. ట్రెక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఇండో నేపాల్ బార్డర్లో
సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది. దీనికోసం మనం మన ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఐడి ప్రూఫ్ ఈ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్కి పర్మిట్ పాస్ కోసం 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే 2 పర్మిట్ కాపీస్ ఇస్తారు. ఆ కాపీస్ డ్రైవర్కి ఇవ్వాలి. మధ్యలో మనకి సెక్యూరిటీ గేట్స్ ఉంటాయి. అక్కడ ఈ పర్మిట్ కాపీస్ చూపించాలి. ట్రెక్ సింగ్లీలా నేషనల్ పార్క్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పర్మిషన్ తీసుకొని per head 250 పే చేయాలి. ఇక్కడ నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ పైన్ ట్రీస్ మధ్యలో నేరో రోడ్స్, స్టీపెస్ట్ కర్వ్స్, హెయిర్ పిన్ బెండ్, చుట్టూ పొగమంచు, ఈ వింటేజ్ ల్యాండ్ రోవర్లో జర్నీ ఫుల్ థ్రిల్లింగ్ అడ్వెంచరస్గా ఉంది. ఒక 3 కిలోమీటర్స్ జర్నీ స్టార్ట్ చేశాక నేపాల్లో ఉన్న చిత్రే అండ్ ప్లేస్కి రీచ్ అయ్యాం. మేము డ్రైవ్ స్టార్ట్ చేసి 1.5 hours అయింది. 11 కిలోమీటర్స్ కవర్ చేసి టోంగ్లు అనే ప్లేస్ దగ్గర కాసేపు ఆగి ఈ నేచర్ని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం టోంగ్లు అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర ఉన్నాం. అరౌండ్ మనం 9000 feet ఆల్టిట్యూడ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇంకో 20 kilometers వెళ్తే మనం సందకు వస్తాం. ఇక్కడ వ్యూస్ అయితే మాత్రం స్టన్నింగ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మాకు 11:30 hours మార్నింగ్. కానీ చూసారు ఇక్కడ బాగా ఎలా ఉంటాం. సో 9000 feet ఆల్టిట్యూడ్లో ఇక్కడ అందమైన ఒక లేక్ కూడా ఉందన్నమాట, చాలా చిన్నది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేశాక మా జర్నీ స్టార్ట్ అయింది. టోంగ్లు నుంచి గైరీబాస్ మీదుగా కాల్పోక్రీ రీచ్ అవ్వడానికి 13 kilometers డ్రైవ్ చేయాలి. ఈ 13 kilometers స్ట్రెచ్ రీచ్ అవ్వడానికి 1.5 hours పడుతుంది. ఈ రోడ్లో జర్నీ చేస్తుంటే మేఘాల మధ్యన ల్యాండ్ రోవర్ వెళ్తున్నట్టుగా ఉంది. ఇది నేపాల్, ఇది నేపాల్. మా వెహికల్స్ పార్క్ చేశారు కదా, ఇది దాటి అటు వెళ్తే అది ఇండియా బార్డర్ ఇక్కడ. సో జాగ్రఫికలీ ఎంత డిఫరెంట్ ప్లేస్లో అయితే అట్ ప్రెజెంట్ అయితే ఒకే టైంలో 2 countries కవర్ చేశారా? ఇంకో 1/2 hour డ్రైవ్ చేశాక కాల్పోక్రీ అనే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. కాల్పోక్రా దగ్గర ఉన్నాం, ఇది నేపాల్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 7 kilometers అప్రాక్సిమేట్ వెళ్తే మనం సందకు రీచ్ అవుతాం. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా పిల్లలు, ట్రెక్ చేస్తూ వచ్చారు. వాళ్ళు నేపాల్. ఈ రోడ్డు ఉంది కదా, సే హాయ్ హాయ్. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్గా ఆఫ్ రోడింగే. ఆఫ్ రోడింగ్ జర్నీస్ ఇష్టపడేవారు తప్పకుండా ట్రై చేయాల్సిన రోడ్ ట్రిప్. నేను ఈ లాస్ట్ 7 kilometers ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాను. కాసేపు రిలాక్స్ అయ్యి నేను మా ఫ్రెండ్ ఈ ఛాలెంజింగ్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నాను. మా బ్యాచ్మేట్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసా. ఇక్కడ నుంచి నా ట్రెక్ స్టార్ట్ చేశాను. స్ట్రాబెర్రీస్, హిమాలయన్ స్ట్రాబెర్రీస్ ట్రెక్ చేస్తుంటే ఈ వేలో ఉన్నాయి అన్నమాట. నిజంగా చాలా టేస్ట్ ఉన్నాయి సార్. తీసుకున్నాం. మా ట్రెక్ మధ్యలో ఇజ్రాయిల్ దేశస్థుడు మాతో పాటు ట్రెక్కింగ్కి కొంత కంపెనీ ఇచ్చాడు. అతను ఒక గైడ్ని పెట్టుకున్నాడు. నేను మా ఫ్రెండ్ సోలోగా ట్రై చేస్తాను.
విజిబిలిటీ అసలు 11,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం. టైం ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది టైం. ఇక్కడ ఎలా ఉంది, ఇంకా మేము 12,000 ఫీట్ ఆల్టిట్యూడ్కి రీచ్ అవ్వాలి, అరౌండ్ 3 కిలోమీటర్స్. సో మాకు ఒక 1.5 అవర్ పడుతుంది ఇంకా మేము అక్కడ రీచ్ అవ్వడానికి. సో నెమ్మదిగా ఆగి అలా వెళ్తాం. నా డ్రీమ్ డెస్టినీ అయిన సందక్పూర్ ట్రక్ విష్ ఫుల్ఫిల్ అయింది. సందక్పూర్ నుంచి 1.5 కిలోమీటర్ ఫార్లో ఉన్న అహల్ అనే ప్లేస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని మీట్ అవుతారు. మేము ముందుగానే ఇక్కడ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ అవి చూసి రిటర్న్ అవుతాం. ఈ జూన్ 2nd వీక్లోని నైట్ టెంపరేచర్స్ 11 degrees ఉంది. మా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు మా డిన్నర్ కంప్లీట్ అయినాక ఇంకా రెస్ట్ తీసుకోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి లేచాను. అసలు మేము ఇక్కడ రావడానికి మెయిన్ మోటో ఇక్కడ నుండి 180 degrees పెనరమిక్ వ్యూలో హయ్యెస్ట్ మౌంటైన్ పీక్స్ అయిన ఎవరెస్ట్, మకాలు, ఇంకా కాంచన్జంగా పీక్స్ చూడడానికి. బట్ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల అస్సలు విజిబిలిటీగా లేదు. మంచి వ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంత టైం అయితే గడిపాను. ఈ ట్రెక్ అయితే మాత్రం నిజంగా నా లైఫ్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్గా నిలిచిపోద్ది. డ్యూ టు బ్యాడ్ వెదర్ మాకు మౌంటైన్ రేంజెస్ అయితే కనిపించలేదు. వెదర్ బాగుంటే ఈ ప్లేస్ నుంచి మౌంటైన్ రేంజెస్ స్లీపింగ్ బుద్ధ షేప్లో టర్నింగ్ వ్యూస్తో ఇలా కనిపిస్తుంది. బట్ మంచి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసాం. 1 డే నేచర్కి దగ్గరగా ఉండి పీస్ఫుల్గా రిలాక్స్గా ఎంజాయ్ చేస్తూ మంచి మెమోరీస్తో ఈ ట్రిప్ ముగించాం. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ముందుగా మనం వెస్ట్ బెంగాల్లో న్యూ జల్పైగురి రీచ్ అవ్వాలి. అక్కడ నుండి మిరిక్ మీదుగా మానేబంజన్ అనే విలేజ్ రీచ్ అవ్వాలి. అక్కడ నుండి 34 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేస్తే ఈ ప్లేస్కి రీచ్ అవుతాం. 2 nights 3 days ట్రిప్కి బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే 15K పెర్ హెడ్ పడుతుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఫ్లైట్ ఫేర్స్ త్రూ అయితే మనకి 35,000 అవుతుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బాగ్డోగ్రా. బెస్ట్ సీజన్ టు విజిట్ February to May. వెహికల్ మీద కాకుండా కంప్లీట్గా ట్రెక్ చేయాలనుకునేవారు 7 days సర్క్యూట్ ఉంటుంది. దీనికోసం మానేబంజన్లో టూర్ గైడ్స్ ఉంటారు. పెర్ డే 1000 to 1500 ఛార్జ్ చేస్తారు. ఫుడ్, అకామిడేషన్ స్టేతో అయితే నియర్లీ 20K వరకు పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రావెల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ వాచ్ మై ఛానల్.